హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు శ్రీరాముని పుట్టిన ఊరైన అయోధ్య గురించి అయితే చూపించబోతున్నాను. అయోధ్యలో శ్రీరాముడికి రామమందిరం నిర్మిస్తున్న విషయం అయితే మీ అందరికీ తెలుసు కదా. ఆ రామమందిర నిర్మాణం యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి శిల్పాలచే వాటిని తయారు చేస్తున్నారు అనేది మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాములవారి గుళ్ళో ఇట్లా మనం గంట కొడతాం కదా, ఆ గంట కోసం ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి వచ్చింది. దీని యొక్క వెయిట్ 6 క్వింటాల 21 కేజీ ఉంటుంది. సో దీన్ని తయారు చేసి ఇచ్చిన వాళ్ళు, వారి యొక్క నేమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. బ్యాక్ కెమెరా ద్వారా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ గంట వచ్చేసి సుమారుగా 613 కేజీల కంచుతో తయారు చేయబడింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనే గ్రామంలో ఉన్న రాజేశ్వరి అనే ఒక భక్తురాలు దీన్ని అయితే తయారు చేయించి ఇక్కడ అయోధ్యకి తీసుకురావడం జరిగింది. ఇది మనం అయోధ్య నిర్మాణం 2024లో రెడీ కాగానే గర్భగుడికి ఎదురుగా దీన్ని కట్టడానికి అయితే సన్నాహాలు జరుగుతున్నాయి. 2024 వరకు మన రామమందిరం నిర్మాణం కాబోతుంది. ఆ నిర్మాణం స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది గుజరాత్లోని సోంపూర కుటుంబం దీని నిర్మాణాన్ని అయితే తయారు చేశారు. ఇందుకు విశ్వ హిందూ పరిషత్ అయితే దాన్ని అంగీకరించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇమేజ్లో చూసిన విధంగానే 2024లో రామమందిరం ఉండబోతుంది. అయితే ఈ నిర్మాణం కోసం వాడబోయే పిల్లలను అయితే 4-5 రకాల స్టోన్స్ను అయితే ఉపయోగిస్తున్నారు. దాంట్లో మొత్తం శాండ్ రాక్తో ఈ పిల్లలను గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ నుంచి అయితే తీసుకొచ్చి ఈ నిర్మాణానికి అయితే ఉపయోగిస్తున్నారు. మొత్తం ఈ శిలలు, శిల్పాలు, స్తంభాలు, కళాఖండాలు అన్నీ కూడా ఈ స్తంభాలపై రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కొక్క పిల్లల్ని సర్వాంగ సుందరంగా, ఒక్కొక్క కళారూపాన్ని ప్రాచీన చరిత్రకు, మన సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ఈ పిల్లర్ని అయితే తయారు చేస్తున్నారు. దీనికోసం 24 గంటలు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా కూలీలు అయితే పనిచేస్తూనే ఉంటారు. చూడండి, మీరు వీడియో చూస్తున్నారు కదా, కూలీలు ఏ విధంగా రామమందిరం కోసం కష్టపడుతున్నారో. ఈ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను, చివరి వరకు చూస్తూ ఉండండి.
ప్రాంతంలోనే ఇప్పుడైతే భక్తులకి దర్శనమిస్తున్నాడు. 2024 మకర సంక్రాంతి రోజు అయోధ్య నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి బాలరాముడి రూపంలో అక్కడ ప్రతిష్ఠించబడతాడు. అయోధ్య నిర్మాణం తర్వాత మనం శ్రీరాముడిని బాలరాముడి రూపంలోనే చూడబోతున్నాం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు అయితే ఇలా సెల్లులు ఎలా ఉన్నాయి, కానీ తర్వాత అయితే ఎట్టి పరిస్థితులు ఎలా చేయరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రామ్ మందిర్ వీడియో చూశారు కదా, ఇది మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అక్కడ ఫోటో చూశారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.